మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ లో విద్యార్థుల ధర్నా. నర్సాపురం మండలం జక్కపల్లి మోడల్ స్కూల్ కాలేజ్ బస్సులో లేకపోవడంతో విద్యార్థులు ధర్నాకు కూర్చోవడం జరిగింది. అధికారులను అడిగితే బస్సులు మేడారం జాతరకు వెళ్లాయని విద్యార్థులు మీడియాతో తెలిపారు. డిపో మేనేజర్ ని అడిగితే మేడారం జాతరకు బస్సులు వెళ్లాయని తెలిపారు. మేడారం జాతర పోయినాయంట బస్సులు. రోజు 8 గంటలకు వస్తే బస్సులు మాది టీఎస్ఎంఎస్ జక్కపల్లి బస్సులు అయితే లేవు. ఇప్పుడు మాకు బస్సు కావాలి, బస్సు కావాలి. లేదంటే ఇక్కడ బస్సు డిపో తీసేసేయండి. ప్రశ్నించే తత్వం ఉండాలిరా నాయన. బస్సులు మేము పాస్ చేపించుకున్నాము. ప్రశ్నించే తత్వం లేకపోతే ఇట్లనే వెనకబడిపోతారు. బస్సులు 3 ఉండేవి, 2 వేయాలి బస్సులు, ఒక్కటి కూడా లేరు. ఏమన్నారు కంట్రోల్ అడిగితే రావుకోండి అంటున్నారు. లేవు, మీరు పోతా అంటే లేకపోతే లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు ఎగ్జామ్ ఉంది, టైం అవుతుంది, 9:30కి ఎగ్జామ్ ఉంది, ఇంకా 9 అవుతుంది. దాంతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా పోవాలి మరి? ఆటోలలో పోతారు, అందరు ఆటోలోకి వెళ్ళిపోయారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు? మా స్కూల్ బస్సు తీయడానికి లేదు. మా స్కూల్ బస్సు అవసరం లేదు. వేరే బస్సులు లేవు, వస్తున్నాయి బస్సులు. అవి తీసినట్టు అయిపోతుంది. మేము ఎట్లా పోవాలి? ఇప్పుడు ఏం స్టడీ చేయాలి? ఎక్కడ తీసుకోవాలి? నర్సాపూర్ టౌను మోడల్ స్కూల్ బస్సులు డైలీ 8 గంటలకు వస్తారు. వీళ్ళు 8 గంటల నుండి బస్సు లేదు. కంట్రోలర్ని క్వశ్చన్ చేస్తూ అంటున్నాడు, వస్తాయి లేకపోతే బస్సులే రావు అంటున్నాడు ఆయన. మరి స్కూల్ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? స్కూల్ పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు నడుచుకుంటూ పోవాలన్న వాళ్ళు డైలీ పాస్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఈరోజు ఎగ్జామ్స్ ఉంది. ఎగ్జామ్ ఇప్పుడు 9 ఎంత అవుతుంది? 9:45 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోతారు? 8:45 అవుతుంది. ఎప్పుడు పోతారు? ఎప్పుడు చదువుకుంటారు? ఏం లెక్క? వాళ్ళ లెసన్స్ ఎవడో వినాలి. వీళ్ళు వచ్చి రాస్తారా? ఈ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం అవసరమా లేకపోతే వీళ్ళ భవిష్యత్తు అవసరమా? వీళ్ళ బస్సు తీసేస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఆటో కోనికి మేము తల్లిదండ్రులు ఏమైనా గుద్దవలసి ఉన్నారా? ఆడపిల్లలు అయితే సగం మంది భయపడి వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. ఎట్లా పోయారు? ఆటోలోకి వెళ్ళిపోయినారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆటోలు ఉంటాయా లేవా తెలియదు. ఎవరో ఆటో పట్టుకొని రావాలి. ఆటో సౌకర్యం కూడా లేదు వాళ్ళకి సరిగా. బస్సు మేడారం వేయడం ఎందుకు? వీళ్ళ బస్సు వీళ్ళకి ఉంచితే అయిపోతుంది కదా. ఇది ఇప్పుడు కదన్న, ప్రతి సంవత్సరం ఇదే గ్యాస్ట్ వస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే ఎన్నిసార్లు చెప్పినాం వాళ్ళకు. ఆయన ఇంత పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ పేరెంట్స్కి ఇట్లా ఎన్నిసార్లు చెప్పినాము, పట్టించుకోవట్లేరు. ఇప్పుడు మా బిడ్డ నాకు ఆటోకి ఇచ్చి పంపించిన. ఇట్లా ఎన్ని రోజులు పంపించాలి నేను? ఇప్పుడు మా గల్లీలో 5 మంది 10 మంది ఉన్నారు, ఇంటికానే ఉన్నారు, వస్తలేరు. ఎవరు కొందరు ఆటోలో పంపిస్తారు. ప్రతి సంవత్సరం ఇదే బాధ వస్తుంది. ఆ ఉన్న 3 బస్సులలో ఒక్కొక్క బస్సులో 60-70 మంది ఎక్కుతారు, 80 మంది 90 మంది ఇరికిచ్చి నూపుతారు. అందులో ఆ బ్యాగులు మోసుకోవాలి. ఆ బ్యాగ్ ఒక 10 కిలోలు ఉంటుంది. 3 బస్సులు పంపిస్తారు. ఆ 3 బస్సులు ఇట్లా బంద్ చేయించారు. ఇది ఏందన్నా ఇట్లా ఉంటే? ఈ ప్రభుత్వం ఏంది? ఈ లెక్క ఏంది అర్థమవుతుంది. బస్ పాసులు ఉన్నాయి. ఆ బస్ పాసులు అయితే పుణ్యం రాలేవు కదా, పైసలు పెట్టే చేయించినాం కదా. ఆ బస్ పాసులు లేవు. ఆటోలకు పైసలు పెట్టాలి, బస్ పాసుకు పైసలు పెట్టాలి, అన్నిటికి పెట్టాలి. మనం పుణ్యానికి వస్తలేవు కదా. డిపోకి వెళ్ళిపోండి, డిపోలో మాట్లాడుకోపోండి అంటే మేము డిపోలు ఎక్కుతలేము కదా. బస్సులు పిల్లలు డిపోలు ఎక్కుతలేరు కదా, బస్ స్టాండ్ ఎక్కుతున్నారు. బస్ స్టాండ్ లో రెస్పాన్సిబుల్ నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతారు. డిపోకి ఎందుకు పోతాం మేము? ఆయన చేసి మీరు అడగాలి, సార్ ఇట్లా లొల్లి అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మీరు ఏమైనా అరేంజ్ చేయండి అని మీరు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.